అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. సూపర్ మామ్ షోలో ఈరోజు లంచ్ స్పెషల్. మరి లంచ్ అంటే అందరికీ అబ్బా అన్నం పప్పు కూర ఇదే, ఎప్పుడు అదేనా అండి? మరి అన్నం పప్పు కూర కాకుండా నేను ఎన్నో రకాల లంచ్ రెసిపీస్ చూపించాను కదా, ఇన్స్టెంట్గా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో. అలాగే చాలా మందికి లంచ్ కొంచెం అంటే డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, లేదు అనంటే రైస్ ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఇలాంటి డిఫరెంట్ అయిన ఐటమ్స్ చేసుకుంటారు. పావ్ బాజీ, లేదంటే బర్గరు, లేదంటే పిజ్జా, పాస్తా, ఇవన్నీ ఎక్కువగా ఇష్టపడతారు లంచ్ టైంలో. అదే వర్కింగ్ ఉమెన్స్ అయితే చాలా ఎక్కువగా బయట ఈ పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు చాలా ఎక్కువగా తింటారు. సో మరి వాళ్ళే ఎందుకు ఎంజాయ్ చేయాలి? హౌస్ వైఫ్స్ మీరు కూడా ఇంట్లోనే సింపుల్గా 1 pot మెథడ్లో వెజిటబుల్స్ కొంచెం చికెన్ వేసుకుని చికెన్ పాస్తా విత్ సమ్ వెజీస్. సో మరి మ్యాకరోనీ చికెన్ వెజిటబుల్ పాస్తా చేయడానికి రెడీయా? మీరు వెంటనే నోట్ చేసుకోండి, చాలా ఫాస్ట్. ఫస్ట్గా ఇక్కడ నేను పాన్ పెట్టుకున్నాను, అలాగే ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను మన పాస్తాని మాకరోనీని బాయిల్ చేయడానికి. మనం యూజువల్గా బయట ఉన్న మార్కెట్లో నుంచి రెడీమేడ్ పాస్తా ప్యాకెట్స్ తీసుకొచ్చేసి ఇలా నీళ్ళల్లో వేసేసి ఉడికిచ్చేసి ఆ మసాలా వేసి ఇస్తూ ఉంటాం, కానీ అది తప్పండి. ఫ్రెష్గా మీరు సాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్గా ఇక్కడ వాటర్లో నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను మన పాస్తాని బాయిల్ చేయడం కోసం. అలాగే ఇక్కడ ప్యాన్ ఆన్ ఉంది, నేను ఫైన్గా ఉల్లిపాయలు అలాగే గార్లిక్, కంపల్సరీగా పాస్తా మీకు కొంచెం ఆ ఫ్లేవర్ తగలాలి అంటే ఇందులో వెల్లుల్లిపాయ వేయాల్సిందే, అప్పుడే ఫ్లేవర్. అలాగే బటర్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ ఉంటే మీరు ఆలివ్ ఆయిల్తో ఈ డిష్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ మనం ఈరోజు మన దేశీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఆయిల్ వేడెక్కినాక నేను వెల్లుల్లి అలాగే కొంచెం సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, ఇవి 2 వేసుకుంటాను. కొన్ని వెజిటబుల్స్ కూడా వేసుకుంటున్నాను అన్నాను కదా, ఇవి మనం కట్ చేసుకోవచ్చు. కొంచెం ఫైన్గా చాప్ చేసుకుంటే బాగుంటుంది, ఫాస్ట్గా ఉడికిపోతాయి. అదే మీరు కొద్దిగా పెద్దగా అనుకున్నారనుకోండి, మనం నీళ్ళలో బాయిల్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం ఇలా మీడియంగా చాప్ చేసుకుంటే ఈ ఆయిల్లోనే లైట్గా వేగిపోతాయి ఇవి. కొంచెం క్వాంటిటీ వేసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది. అలాగే ఒక క్యారెట్, ఇక్కడ నీళ్లు బాయిల్ అయిపోతున్నాయి, సో నేను మాకరోనీని అందులో వేసేసుకుంటాను. సో ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఉడికే లోపల మన సాస్ కూడా రెడీ అయిపోతుంది. ఇది ఒక 5 to 8 minutes పడుతుంది. సో అవి బాయిల్ అవ్వనిద్దాం. అంత లోపల ఇక్కడ మన క్యారెట్ని కట్ చేసుకుందాం. సేమ్ క్యారెట్ కూడా ఇదే సైజులో కట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనకి ఈక్వల్గా ఉడికిపోతుంది. ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కోసం వేస్తున్నాను. అలాగే ఇలా ఫైన్గా చాప్ చేసి పాస్తాలలో వేస్తే పిల్లలు తీసి పడేయకుండా తింటారు. అలాగే ఇది పిల్లలకి కాదు, మీరు అనుకున్నారనుకోండి, అంటే మీరు తింటున్నారనుకోండి, మీకు కూడా మంచిగా హెల్దీ కదా, ఎందుకంటే ఇందులో వెజిటబుల్స్ ఉంటాయి, చికెన్ ఉంటుంది, అలాగే పాస్తా కూడా ఉంటుంది, హెవీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి, సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా కొంచెం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మనం ఒక్క పోర్షన్ చేస్తున్నాం కాబట్టి అన్ని కొంచెంగా వాడుకుంటే సరిపోతుంది. ఇందులో చిటికెడు సాల్ట్, అలాగే నేను ఇప్పుడు ఈ టైంలో చికెన్ వేసేస్తాను, ఎందుకంటే చికెన్ కూడా ఆయిల్లో ఫస్ట్ ఉడకాలి. కొన్ని పీసెస్ చికెన్, ఇది నేను సాల్ట్ వాటర్లో ఒక రోజంతా నానబెట్టుకున్నాను. ఇలా చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే చికెన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది, టైం పట్టదు. బోన్లెస్ని తీసేసుకుని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు ఎందుకంటే ఇందులో నేను వెల్లుల్లి వేసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. సో ఇది ఒక 2 minutes పడుతుంది, కొద్దిగా వేగనిద్దాం. ఆ తర్వాత మనం ఇందులో వెజిటబుల్స్ వేసుకుందాం. అంతలోపల ఇక్కడ నేను క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకుంటాను. ఒక చిన్న పీస్ క్యాప్సికమ్ సరిపోతుంది. ఒక చిన్న పీస్ క్యాప్సికమ్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తే దీంతో పాటు అవి కూడా ఉడికిపోతాయి. మరి ఇందులో మనం ఇంకొంచెం సాల్ట్, అలాగే కారం, ఇందులో మీరు మిరియాల పొడి కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. మన స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం
పసుపు, కొంచెం మనకి కలర్ డిఫరెంట్గా వస్తుంది. అలాగే ఇందులో తగినంత కారం. మీకు కారం వద్దంటే వైట్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. మామూలుగా మన మిరియాల పొడి, రెగ్యులర్ మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనం పాస్తాని బాయిల్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కదా, కొంచెం తక్కువగా వేసుకోండి, లేదంటే టూ మచ్ సాల్టీ అయితే మనం తినలేము. అలాగే ఒక 2 minutes బాగా ఉడకనిస్తాను. ఆ తర్వాత ఇందులో టమాటో ప్యూరీ, అలాగే మన హర్బ్స్లో మీ దగ్గర ఒరిగానో ఉంటే ఒరిగానో, మిక్స్డ్ హర్బ్స్ ఉంటే మిక్స్డ్ హర్బ్స్ ఏదన్నా వేసుకోవచ్చు. మనకి ఆ ఇటాలియన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అది వేయగానే. కావాలంటే మూత పెట్టుకోండి, కానీ మూత పెట్టుకుంటే మన క్యాప్సికమ్ అలాగే బీన్స్ కలర్ మారిపోతుంది. సో నేను మూత పెట్టకుండా 2 to 3 minutes స్లోగా ఉడకనిస్తాను. మరొక 2 minutes తర్వాత ఇది ఇంకా కొంచెం కుక్ అవ్వనిద్దాం. అంతలోపల ఇందులో మనం ఒక టమాటో వేసుకుందాం. మీ దగ్గర టమాటో ప్యూరీ ఉంటే మీరు టమాటో ప్యూరీ వాడుకోండి, లేదంటే ఇలా ఫ్రెష్ టమాటోని కూడా లైట్గా అంటే కొంచెం కట్ చేసేసి మీరు వాటర్లో వేసి బాయిల్ చేసి మిక్సీ చేసుకుని ఆ ప్యూరీ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా టమాటాను కూడా యూస్ చేసినా సరిపోతుంది. కాకపోతే ఈ టమాటా మెత్తగా ఉడికేంత వరకు మనం ఇందులో ఉడికించుకోవాలి. సో ఈ ప్రాసెస్ మీరు వద్దు అని అనుకుంటే మీరు బాయిల్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా చాప్ చేసేయండి. ఇది మెత్తగా అంటే ఫైన్ చాప్. ఇలా చేయటం వల్ల మనకు ఫాస్ట్గా ఉడుకుతుంది. టమాటోని ఫైన్గా చాప్ చేసేసాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మనం ఫ్లేమ్ పెంచి ఒక 3 minutes వరకు ఈ టమాటో మంచిగా ఉడకాలి కదా, కొంచెం మెత్తగా ఉడకాలి. అది ఉడికేంత వరకు మనం కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకుందాం. ఒకవేళ అడుగంటుతుంది అనుకోండి, ఇక్కడ పాస్తా నీళ్ళు ఉన్నాయి కదా, పాస్తా బాయిల్ అయిపోయి రెడీగా ఉంది. అయితే ఈ పాస్తా వాటర్ని మీరు కొంచెం వాటర్ వేసేసేయండి, సరిపోతుంది. అడుగంటకుండా ఉంటుంది. అలాగే మన టమాటో కూడా మెత్తగా అయిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను మన హర్బ్స్ వేసుకుంటాను. ఒరిగానో లేదంటే మిక్స్డ్ హర్బ్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మిక్స్. మరొక 4 minutes వరకు మనం బాగా టమాటోని ఉడికేంత వరకు ఉడికిచ్చేసుకుని ఆ తర్వాత ఇందులో మనం పాస్తా వేసుకున్నాం. అంతలోపల ఈ పాస్తాని నేను ఒక బౌల్లో వేసేసుకుంటాను. నీళ్ళు మొత్తం తీసేసి వాటర్లో పెట్టేస్తే ఇంకా ఎక్కువగా కుక్ అయిపోతూ ఉంటుంది. ఈ వాటర్ని మీరు పడేయకండి. మనకి సాస్ కావాలి అని అనుకుంటే, అంటే కొంచెం మీకు సాఫ్ట్గా కావాలి, జ్యూసీగా కావాలి అంటే ఈ వాటర్ వేసేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఒక 3 to 4 minutes చక్కగా ఉడకనిస్తున్నాను. మన టమాటాలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొద్దిగా టమాటో ప్యూరీ, మన రెడీమేడ్ టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను, కొంచెం ఆ కలర్ కోసం అంతే. ఆ తర్వాత మనం ఇందులో పాస్తా వేసుకుందాం. పాస్తా వేసుకునే ముందన్నా లేదంటే తర్వాతన్నా మీరు కాస్త టేస్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు పాస్తా వేసేసేయండి. నేను ఆల్రెడీ టేస్ట్ చెక్ చేసేసాను. చక్కగా కొంచెం స్పైసీగా ఉంది, నాకు అలాగే ఇష్టం. పిల్లలకి అయితే కొంచెం తక్కువగా చేసేయండి. ఇప్పుడు మన మాకరోని ఇందులో వేసేసి ఒక్కసారి మిక్స్. చూడండి, మిక్స్డ్ వెజిటబుల్ అలాగే కొంచెం చికెన్ తగిలితే గమ్ముని తినేస్తారు పిల్లలు. అదే వెజిటబుల్స్ ఇచ్చేయండి, వెజిటేరియనా వద్దు అంటారు. అందుకనే ఎప్పుడైనా పిల్లలకి తినిపించాలి అంటే వాళ్ళకి నచ్చిన వెజిటబుల్ అన్నా వేయండి, వాళ్ళకి నచ్చిన స్టైల్లోనన్నా చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం సాసీగా ఉంది, ఇలాగే ఉండాలి. ఒకవేళ ఇంకా సాసీగా కావాలి అంటే ఈ పాస్తా వాటర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం వేసేసేయండి. ఫ్లేమ్ పెంచేసి ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా చీజ్. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ హ్యాపీగా ఉడికిపోయాయి, టెన్షన్ పడాల్సింది లేదు. కొంచెం బయట అనేది తగలాల్సిందే. ఇప్పుడు దీంట్లో చీజ్, పిజ్జా చీజ్ కాదు, ప్రాసెస్ చీజ్. అదే మీరు పిజ్జా చీజ్ వేసారనుకోండి సాగిపోతుంది. లేదంటే పామెజాన్ చీజ్ ఉంటే మీరు ఆ పామెజాన్ చీజ్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఈ వేడికే మన చీజ్ చక్కగా కరిగిపోతుంది. మరి ఇక్కడ మన పాస్తా ప్లేట్ కూడా రెడీగా ఉంది సర్వ్ చేయడం కోసం. వేడి పాస్తా, లాస్ట్లో కొంచెం
చీజ్ ఉంటేనే టేస్ట్. సో ఏం టెన్షన్ పడకండి, ఒక చిన్న పీస్ చీజ్ ఏం పర్వాలేదు, హెల్త్కి మంచిది. మనం వారానికి ఒకసారి తినొచ్చు. ఇది రెడీ మరి టేస్ట్ చేయడం కోసం. లంచ్లో చాలా లైట్గా ఉంటుంది ఎందుకంటే ఇది పాస్తా, అలాగే ఎక్కువగా వెజిటబుల్స్ వేసుకున్నాము. మీకు కడుపు కూడా నిండిపోతుంది, అలాగే లైట్ కూడా అనిపిస్తుంది, మరీ హెవీగా ఉండదు. కారంగా చేశాను అనుకున్నాను, కానీ కారం అస్సలు లేదు. మంచి వెల్లుల్లి ఫ్లేవరు, అలాగే హర్బ్స్ వేసాం కాబట్టి ఆ హర్బ్స్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. మన క్యారెట్స్, చికెన్, క్యాప్సికమ్ అన్నీ వచ్చేసాయి ఇందులో. మ్యాకరోనీ, చికెన్ మరియు వెజ్ పాస్తా తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినన్ని నీళ్లు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు మరిగిన తర్వాత మ్యాకరోనీ వేసుకుని ఒక 5 లేదా 7 నిమిషాల పాటు మ్యాకరోనీని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నీళ్ళల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత చిన్నగా పీసెస్ కట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుని కావాలంటే కొద్దిగా పసుపు వేసుకుని ఇందులో తగినంత కారం మరియు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు స్లోగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఉడికించి పెట్టుకున్న పాస్తా వాటర్ ని వేసుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో టమాటా చక్కగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన కూరగాయల మిక్చర్ లో టమాటో ప్యూరీ మరియు హర్బ్స్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న మ్యాకరోనీ వేసుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ప్రాసెస్ చీజ్ గ్రేట్ చేసుకుని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సూపర్ మామ్ షోని టీవీలో మిస్ అయినా మళ్ళీ చూడాలనుకున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. www.youtube.com/ETV అభిరుచి. మరిన్ని ఎపిసోడ్స్ కోసం www.facebook.com/ETV అభిరుచిలో చూడండి.